కాశ్మీర్ లో జరిగిన టెర్రర్ అటాక్ మన ఇమాజినేషన్ కి కూడా మ్యాచ్ అవ్వట్లేదు. అన్ని లిమిట్స్ క్రాస్ అయిపోయినారు. ఏప్రిల్ 22 కాశ్మీర్ పహల్గామ్ లో కొంతమంది టూరిస్టులు వాళ్ళ ఫ్యామిలీస్ తో టైం స్పెండ్ చేస్తుంటే టెర్రరిస్టులు వచ్చి వాళ్ళని అటాక్ చేశారు. చంపే ముందు వాళ్ళ పేర్లను తెలుసుకొని వాళ్ళు హిందువులా ముస్లింలా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి వాళ్ళ బట్టలు విప్పి చూసి మరి వాళ్ళు హిందువులు అని తెలిసాక వాళ్ళని కాల్చి చంపేశారు. మొత్తం 28 మందిని చంపేశారు. చాలా మంది ఇంజూర్ కూడా అయ్యారు. ఈ వీడియో క్లిప్ చూడండి. ఈమె ఏమంటుందో తెలుసా? కాశ్మీర్ ని చూడండి ఎంత అందంగా ఉందో, ఇలాంటి ప్లేస్ ఈ ప్రపంచంలోనే లేదు అని. ఆ వీడియో తీసిన కొద్దిసేపటికే ఆమె కళ్ళ ముందే వాళ్ళ భర్తని కాల్చి చంపేశారు. చిన్న పిల్లల ముందే వాళ్ళ పేరెంట్స్ ని కాల్చి చంపేశారు. ఇది ఇస్లాం కాదు. ఖురాన్ చెప్తుంది ఎలాంటి తప్పు చేయని వాళ్ళని చంపడం అంటే ఒక ప్రపంచాన్ని చంపడం లాంటి పాపం. ఇస్లాం ప్రేమని నేర్పించే మార్గం, టెర్రరిజం కాదు. ఈ సిచ్యువేషన్ తర్వాత ఇండియా గవర్నమెంట్ పాకిస్తాన్ మీద చాలా ప్రెజర్ పెడుతుంది. కానీ ఇది సొల్యూషన్ కాదు. ఇప్పుడు ప్రతి ఒక్క ఇండియన్ ఈ 28 మంది చనిపోయారనే బాధ కంటే అటాక్ చేసిన వాళ్ళని చంపాలి. మళ్ళీ వాళ్ళు ఇలాంటి అటాకులు చేస్తే ఇండియా బాంబులకి బుల్లెట్లకి భయపడదు. నేను మళ్ళీ ఇలా చేస్తే ఇండియా నా ఇంట్లోకి వచ్చి మరి నన్ను చంపుతుంది అనే భయం వానికి పుట్టేలా చెయ్యాలి. అప్పుడే ఈ 28 మందికి ఆత్మ శాంతిస్తుంది. జై హింద్.